చిరంజీవి అంటేనే మృదు స్వభావి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అభిమానులకి కూడా ఆపద వస్తే చలించిపోతాడు. ముందు వెనక ఆలోచించకుండా తనకి చేతనైన సాయం చేస్తూ ఆపదలో ఉన్న వాళ్ళకి ఆపన్న హస్తం అందిస్తుంటాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఆయన ఎలాంటి గొడవల జోలికి పోకపోయినా సోషల్ మీడియా పుణ్యమా అని ఆయన వెంటపడుతూనే ఉంటారు. అసలేం జరిగింది? ఇప్పుడు చిరంజీవిని ఎవరు అవమానించారు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ఇక మర్యాదకు మారుపేరుగా చిరంజీవి ఉంటారు. ఆయన ఎవరిని అయినా ఆప్యాయంగా పలకరిస్తారు. అంతేకాదు వారిని గౌరవిస్తారు కూడా. లేటెస్ట్ గా చూస్తే చిరు మర్యాద మంచితనమే మరోమారు సోషల్ మీడియా వేదికగా వివాదానికి దారితీసేలా కొందరు సబ్జెక్ట్ గా చేసుకుని రచ్చ చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తాజాగా మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆయనకు తుఫాను బాధితులను ఆదుకునేందుకు సాయం పేరిట చెక్కును అందించారు. ఈ సందర్భంగా తన ఛాంబర్కి వచ్చిన మెగాస్టార్ ని శాలువాతో రేవంత్ రెడ్డి సత్కరించారు. అదే సమయంలో చిరంజీవి రేవంత్ రెడ్డికి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ తనకంటే 12 ఏళ్లు చిన్న అయిన రేవంత్ రెడ్డికి నమస్కరించారని, ఆ సమయంలో రేవంత్ రెడ్డి నవ్వుతూ కెమెరా వైపు చూస్తున్న విజువల్ బయటకొచ్చింది. దాంతో స్టార్ట్ అయింది రచ్చ. ఆనాడు ఏపీ సీఎం జగన్ కి మెగాస్టార్ దండం పెడితే గొడవ చేశారని, ఇప్పుడు ఏమంటారని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో దూకుడు చేస్తుంటే, మరో సెక్షన్ అయితే చిరంజీవికి రేవంత్ రెడ్డి శాలువా కప్పుతున్నారు కాబట్టి ఆయన 2 చేతులు ప్రతి నమస్కారానికి అవకాశం ఇవ్వలేదని సమర్థిస్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని, అప్పట్లో జగన్ బాడీ లాంగ్వేజ్ వేరుగా ఉందని పోలిక తెస్తున్నారు. కోరి మరీ జగన్ చిరంజీవి నుంచి దండం పెట్టించుకున్నారని నాడు నేడు అదే వాదనను మళ్లీ తెస్తున్నారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆనాడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ వద్దకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అంతా చిరంజీవి నాయకత్వంలో వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చలనచిత్ర సమస్యలను చెబుతూ మెగాస్టార్ దండం పెట్టారు జగన్ కి. అయితే జగన్ మాత్రం తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ తోనే 2 చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నారు. ఆ ఫోటో బయటకు రావడంతో రచ్చ అయింది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యను అవమానించారు అని ప్రతి సభలో చెబుతూ ఉండేవారు. ఒక బలమైన సామాజిక వర్గం కూడా దీని మీద బాగా హర్ట్ అయింది. అయితే ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయడానికి మళ్లీ చిరంజీవిని ఇంటికి పిలిచి జగన్ ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరించి సాదరంగా ఆహ్వానించిన ఫోటోలు కూడా వచ్చాయి. తన ఇంట్లో విందును కూడా మెగాస్టార్ కి జగన్ ఆ రోజునిచ్చారు. అయితే చెడు వెళ్లినంతగా మంచి వెళ్లదు కాబట్టి ఆ విధంగా జగన్ కోరి మరీ సినీ ప్రముఖుడు, వయసులో పెద్దవారు అయిన చిరంజీవి చేత నమస్కారం పెట్టించుకున్నారు అన్నది అప్పటికి ఇప్పటికీ అంతా నమ్ముతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా చిరంజీవి దండం పెట్టడంతో పాత వివాదం కొత్తగా మిక్స్ చేసి మళ్లీ సోషల్ మీడియా వారికి కొందరు తెరతీస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చిరంజీవి అక్కడ ఎదురుగా ఉన్న వారి వయసు చిన్న అయినా వారు సీఎం అన్న కారణంగా రెస్పెక్ట్ ఇచ్చి దండం పెడుతున్నారు. అయితే దాని మీద కూడా వివాదాలు చోటు చేసుకోవడంతో చిరు దండానికి ఒక దండం అన్నట్లుగానే సీన్ క్రియేట్ చేస్తున్నారు. వివాదాలు అసలు ఇష్టం లేని మెగాస్టార్ విషయంలో ఇలా రచ్చ చేయడం ఎందుకు అంటే, ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు వారి మధ్య పోటీతత్వం ఇదన్నమాట. అందుకే ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇలా రచ్చ చేస్తూనే ఉంటున్నారు. ఎవరేమనుకున్నా మెగా దండం మాత్రం నిజంగా అతిపెద్ద దండమే సుమా అని సెటైర్లు పడుతున్నాయి.